ఇక టాప్ 2 డీటెయిల్స్ చూస్తున్నాం. బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ కథన బేరి మోగించింది. వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాయమాటలు చెప్పి మొండి చేయి చూపిన హస్తం పార్టీపై సమరానికి సన్నద్ధమైంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కోటా సాధనకు సమరశంఖం పూరించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి పోరుబాట పట్టనున్నది. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కేవలం పార్టీ కోట అంటూ మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. అటు రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీసీలు పిలుపునిచ్చారు. 30న చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూస్తుంటే ఈరోజు ఉదయం గన్ పార్క్ దగ్గర బీసీ నాయకులు మరి అన్ని ఐక్య వేదిక సంఘాలు కూడా ఇప్పటికే కథన రంగం మోగించాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళలో ఇచ్చిన 42% హామీ టెన్నులో బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారో దాన్ని పూర్తిగా పిల్లలకు వచ్చి నేడు పంచాయతీ ఎలక్షన్స్ పోతున్నా అంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారికంగా కూడా ఇప్పటికే తన ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా వ్యతిరేకత కూడా రావడం జరిగింది. అటు బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ కథన బేరు మోగించిందని కూడా చెప్పుకోవచ్చు. వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాయమాటలు చెప్పి మొండిపై చూపించిన హస్తం పార్టీకి నేడు బీఆర్ఎస్ పార్టీ అటు బీసీ సంఘాలందరూ కూడా చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలుస్తున్నాయి. అటు బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే అటు బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ, అంటే ఎన్నికల వేళలో బీసీ ఓట్ల అవసరం ఉంటాయి కానీ బీసీలను మాత్రం రాజ్యాధికారం కోసం మరియు ఏదైతే 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలంటే కూడా ఎందుకింత కష్ట సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ కూడా కపట ప్రేమ కూడా తెలంగాణ పైన చూపిస్తుందంటూ కూడా ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే అంటే ఎస్టీ అన్ని సంఘాలు కూడా బీసీ రిజర్వేషన్ 42%కి వారు కూడా అందరూ మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు గన్ పార్క్ వద్ద కూడా ఉదయం సమయంలో కూడా ఆ ధర్నా చేపట్టారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి వాళ్ళు ప్రధానంగా తెలియజేసే డిమాండ్ ఏంటంటే 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళ గొంతమ్మ కోరికలేమి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వేళ హామీ బీసీలను ఇచ్చిందో వారికి ఆ హామీ నెరవేర్చమని అంటున్నాము. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటా ఉంటుంది, ఆ కోటాను మించి పోము అంటూ ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. దానిపైన కూడా క్లియర్ గా ఎలాంటి స్పష్టత కూడా రాకుండా పోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ధర్నా చేపట్టిన సమావేశంలో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించి అటు బీసీలందరికీ కూడా న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేశారు. థ్యాంక్ యూ అరవింద్.